అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఎప్పుడు చూసినా ఈ వైన్ షాప్ దగ్గర పడుంటావు. నీది పక్కూరా. నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయలేకపోతున్నాం. అయితే నాకు ఒక 90 ఇప్పించండి. ఛీ, చిచ్చి, ఏం బతుకురా నీది చలపతి. 90 కోసం డబ్బులు అడిగితే ఏదో ఆస్తి రాసేమన్నట్టు చూస్తున్నాడు. మనకు మందు తాగకపోతే నడవదు. తాగాలంటే పైసలు కావాలి. పైసలు రావాలంటే ఆ గాయత్రి ఎక్కడుందో తెలవాలి. అమ్మ గాయత్రి, ఎక్కడున్నావు తల్లి? నువ్వు దొరికితేనే గాని ఆ భ్రమరాంబ డబ్బులు ఇవ్వదు. ఆ చర్చి ఫాదర్ నిన్ను ఎక్కడ పెట్టాడో తెలియదు. నువ్వు త్వరగా దొరికితే నిన్ను ఆ భ్రమరాంబకు అప్పగించి ఆవిడిచ్చిన డబ్బులతో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టి దాని నిండా మందు పోసి దాంట్లో ఈత కొట్టుకుంటూ మందు తాగేస్తూ ఎంజాయ్ చేసేస్తాను. అమ్మ గాయత్రి, ఎక్కడున్నావు తల్లి? గాయత్రి, అమ్మ గాయత్రి. ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు 5 ఖండాల నుంచి 151 దేశాల్లో ఉన్న స్కూల్స్ నుంచి 500కు పైగా అప్లికేషన్స్ వచ్చినా అందులో పోటీలో నిలబడ్డమే కాకుండా ఏకో ఫ్రెండ్లీ స్కూల్ మరియు సోషల్ రెస్పాన్సిబుల్ స్కూల్స్ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న మన గాయత్రి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారి ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్దాం. నమస్కారం. థ్యాంక్ యూ. కూర్చోండి. గాయత్రి, కూర్చోమ్మా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మీకు తెలిసిందే, మా గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అవార్డ్స్ వచ్చాయని, వాటి గురించి మా ఆనందాన్ని అందరితో పంచుకోవడం మా బాధ్యతగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా మా స్కూల్స్ మిగతా స్కూల్స్తో ఫీజుల విషయంలో పోటీ పడే కన్నా పిల్లలకి మారుతున్న పర్యావరణం మరియు సమాజం పట్ల అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పనిచేశాం. అందులో విజయం సాధించామనే అనుకుంటున్నాం. అందుకు కారణం మాకు ఈ రోజు వచ్చిన అవార్డ్స్. వాటి గురించి మా దేవకి మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి అనుకూలంగా మార్చేలా మరియు సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సామాజిక బాధ్యత గల స్కూల్స్ రూపంలో మా గాయత్రి ఎడ్యుకేషనల్ స్కూల్స్కి అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన దేశంలో ఇన్ని స్కూల్ ఉండగా మీ ఇన్స్టిట్యూట్కి ఈ అవార్డు వచ్చినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం. కానీ అందుకు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అది ఎలా సాధ్యపడింది? నిజం చెప్పాలంటే ఈ అవార్డు గురించి విన్నప్పటి నుంచి మా స్కూల్కి కూడా వస్తే బాగుండు అనిపించింది. అందుకు సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాం. కానీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాక ఇప్పుడు రావడానికి మాత్రం ప్రత్యేక వ్యక్తులున్నారు. వాళ్ల వల్లనే ఇది సాధ్యపడింది. నేను ఇంట్రడ్యూస్ చేసిన విధానాలను మరింత మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్లారు. అందుకు ముందుగా వాళ్లకి అభినందనలు. ఎవరు మేడం వాళ్ళు? రాధా మనోహర్ల భజన మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది. ఏంటి కర్మ! వాళ్ళు ఎవరో కాదు, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయినటువంటి మా రాధా మనోహర్లు.
అమ్మాయే రాధ. ఆలోచనలు కూడా ఈ అమ్మాయిలాగే అద్భుతంగా ఉంటాయి. స్కూల్ పిల్లలకు పర్యావరణం విషయంలో అవగాహన కల్పించే విషయంలో తను అనుసరించిన పద్ధతులు చాలా కొత్తగా, పిల్లలు చక్కగా నేర్చుకోవాలి అనే తపన కలిగిస్తాయి. అడుగు తీసి అడుగు వేస్తే ప్లాస్టిక్ వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక్క రోజులో ప్లాస్టిక్ నుండి న్యాచురల్ ప్రోడక్ట్స్ వైపు టర్న్ చేయగలిగింది అంటే తను ఎంత డెడికేటెడ్గా ఉందో చూడండి. ఇక ఈ మనోహర్ సామాజిక బాధ్యతని పిల్లల్లో తీసుకురావడం కోసం తను చూపించిన చొరవ చాలా ఉంది. పిల్లలకి చదువు ఒక్కటే కాదు, దాంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే ఆ చదువుకి ఒక అర్థమని భావించే వ్యక్తి. ఈ ఇద్దరి కృషి, పట్టుదల వల్ల ఈరోజు ఇంత గొప్ప అవార్డు మాకొచ్చింది. రాధా, మనోహర్, మాట్లాడండి. ముందుగా ఈ అవార్డు వచ్చినందుకు మా మేడం దేవకి గారికి, మా సార్ వాసుదేవ్ సార్కి కంగ్రాచులేషన్స్. మేడం చెప్పినట్టు ఇందులో మేము చేసిందేమీ లేదు. మేడం ప్రవేశపెట్టిన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లాం, అందులో సక్సెస్ అయ్యాం. మనోహర్, అవునండి, ఇదంతా దేవకి మేడం ఆలోచనే. ఆ ఆలోచననే పిల్లలకి అర్థమయ్యేలా చెప్పారు, అందుకే ఈ రిజల్ట్ వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మా గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మేము అందరిలోకి తీసుకురాగలిగాం. మా డ్యూటీ మేము చేశామంతే. దేవకి గారు, వీళ్ళిద్దరూ మీ ఎంప్లాయీసా? ఇంకా మేము మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం. ముఖ్యంగా ఆ అమ్మాయి మాటలు, తనని చూస్తుంటే తనే మీ అమ్మాయి గాయత్రి అనుకున్నాం. కావడానికైతే మా ఎంప్లాయీస్ అయిపోయారు గాని మా కుటుంబంతో కలిసిపోయారు. మేము కూడా వీళ్ళని ఎప్పుడూ ఎంప్లాయీస్గా చూడలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూసాం. గాయత్రి, అమ్మా గాయత్రి, ఆగమ్మా. అమ్మా గాయత్రి, ఆగమ్మా, ఆగు. ఏమైంది తల్లి? ఏం లేదు నానమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే వచ్చేసాను. సడన్ గా తలనొప్పి ఎలా వచ్చిందే? ఎందుకు రాదు నానమ్మా? మన స్కూల్కి అవార్డు వస్తే అది రాధా మనోహర్లో గొప్ప అన్నట్టు అమ్మ మాట్లాడుతుంది. అందువల్ల వచ్చిన వాళ్ళందరూ ఆ రాధని కూతురు అనుకుంటున్నారు. పోనీ అమ్మైనా నా కూతురు ఆ రాధ కాదు, ఈ అమ్మాయి మా గాయత్రి అని పరిచయం చేసిందా? అది లేదు. ఇంకెందుకు రానమ్మా నేను అక్కడ ఉండడం? ఇన్ని రోజుల తర్వాత నేను ఇంటికి రాగలిగాను, కానీ నాకు ఐడెంటిఫికేషన్ మాత్రం లేదు. మీ అందరి మధ్య కూడా నేను అనాథలా ఫీల్ అవుతున్నాను. దీనికన్నా నేను ఇక్కడికి రాకుండా ఉన్నా కూడా బాగుండేది. ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటి నానమ్మా, గుర్తింపు లేనప్పుడు ఎక్కడున్నా పెద్ద తేడా ఏమీ ఉండదుగా. అయితే నీ తలనొప్పి నేను తగ్గిస్తాను. రా రా. ఇక్కడి నుంచో
అందరికీ నమస్కారం. నేను వాసుదేవ్ గారి తల్లిని. ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. ఈ అమ్మాయి నా మనవరాలు గాయత్రి, వాసుదేవ్ దేవకిల కూతురు. ఈ ఇంటికి వారసురాలు. తనొచ్చిన వేళా విశేషం వల్లే ఇదంతా సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా మనవరాలు గాయత్రికి మరో 15 రోజుల్లో గాయత్రి పేరు మీదున్న మా అన్ని సంస్థలకు సర్వాధికారాలు ఉండేలా పట్టాభిషేకం చేయబోతున్నాం. పదిహేను రోజుల తర్వాత నుండి అన్ని కంపెనీల వ్యవహారాలు నా మనవరాలు గాయత్రియే చూసుకుంటుంది. వచ్చే నెల తన పుట్టినరోజు నాడు ఈ శుభకార్యం జరగబోతుంది. ఆ రోజు మీ అందరూ తప్పకుండా రావాలి. అవునండి, మా అమ్మగారు చెప్పింది నిజం. 15 రోజుల్లో మా అమ్మాయి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ రోజు మీ అందరినీ పిలిచి అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అప్పుడు మీరందరూ తప్పకుండా రావాలి. మాకు మా కంపెనీకి మీ మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. దానికి మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మీ అందరికీ స్నాక్స్ అరేంజ్ చేశాం. శేషు అనయ్య, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. ఈ ఆస్తిని ఎలాగైనా కొట్టేసి నా కొడుకుని యువరాజును చేయాలనుకుంటే ఇదేంటి ఇలా అనౌన్స్ చేశారు? కనీసం ఇంట్లో కూడా డిస్కషన్ చేయలేదు. అయితే ఇప్పుడు గాయత్రి పెత్తనాన్ని మోయాలా? అసలు ఏం జరిగింది? సడన్ గా పుట్టినరోజు పట్టాభిషేకం అని అనౌన్స్ చేశారేంటి? దీని వెనుక సత్య కుట్ర ఏమైనా ఉందా? ఏది ఏమైనా నిజమైన గాయత్రిని పట్టుకోవాలి. ఎస్, ఇన్ని రోజులకి నేను అనుకున్నట్టుగా జరగబోతుంది. దేవకి వాసుదేవుల కూతురు గాయత్రిగా నేను ప్రవేశపెట్టిన సత్య ఆ స్థానంలోకి వెళ్తుంది. ఒక్కసారి పవర్స్ మొత్తం చేతికొచ్చాక ఇక దేవకి ప్రాణం నా చేతిలో ఉంటుంది. మనం ఎలా చెప్తే అలా వింటుంది. అప్పుడు ఆ దేవకిని డూడు బసవన్నలా ఆడిస్తాను. మేడంకి ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఫస్ట్ పగిలేది నాకే. ఇలా రా. భయపడకు, నీ జీతాన్ని 2 పెంచుతున్నాను. నీకు బోనస్ కూడా ఇస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నా పగ తీరబోతుంది. నేను నీ ఇంట్లో పెట్టిన కుంపటి నీ ఇంటిని తగలబెట్టబోతుంది. హ, దేవకి, ఇక నీ జుట్టు నా చేతుల్లో. నీతో తోలు బొమ్మలాట ఆడుకుంటా. ఇలా బోనస్లు శాలరీలు పెంచుతానంటే రోజుకు 4 సార్లైనా చెంపదెబ్బ తినడానికి రెడీగా ఉంటాను.
గాయత్రి పేరు మీదున్న మా అన్ని సంస్థలకు సర్వాధికారాలు ఉండేలా పట్టాభిషేకం చేయబోతున్నాం. మొన్నటి వరకు ఎక్కడుందో కూడా తెలీదు. ఇప్పుడొచ్చి ఆస్తిని తీసుకోవడానికి పట్టాభిషేకం చేయించుకోవడానికి రెడీ అయిపోతోంది. కనీసం నాకెందుకు ఇవన్నీ? నా తమ్ముడున్నాడు, మా పిన్నుంది అని అదేదో వాళ్ళకివ్వమని చెప్పొచ్చు కదా. అలా చెప్తే తన సొమ్ము ఏమైనా పోతుందా? ఆ సొమ్ము కోసమే కదా నువ్వు ఇలా ఆలోచిస్తోంది. ఏమండి, ఈ ఆస్తికి మన కొడుకుని వారసుని చేయాలని ఎన్ని కలలు కన్నారో తెలుసా? అందుకే పగటి కలలు కనొద్దు అన్నారు. ఏంటి జోకా? నవ్వమంటారా? వద్దు మాధవి, మనకు జరుగుతున్న అవమానానికి మనమే నమ్మకూడదు. ఎక్కడికి? చెప్తానుండండి. ఆ? ఏంటివి? అవును, ఏంటిది ఇలా ఉందేంటి? నీ కొత్త చీర డిజైన్ చాలా బాగుంది. అంటే గెటప్ వేసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారా? మోసం కాదు మాధవి. మరేంటి? అదే 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 ఏంటి? నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలా? అక్కర్లేదు. నీకిష్టమైనవన్నీ వండి వడ్డించాలా? చీ, 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 అక్కర్లేదు. 108 రోజులు పతి సంతోష దీక్ష చెయ్యాలా? అక్కర్లేదని చెప్తున్నాను కదా. అలా చేస్తే నాకు లక్ష్మి వస్తుందా? ఇప్పుడు చూడు, 108 గుద్దులు గుద్దితే రక్తం ఎలా వస్తుందో. నూట 108. కళ పగటిపూట పడుకుంటే ఇంత ప్రమాదకరమైన కళలు వస్తాయా? ఈ కళ నిజమైతే ఇంకెంత ప్రమాదమో. వెంటనే అడ్రస్ కంట్రెన్స్ మార్చేయాలి. అబ్బో, అదేంటి వంకాయలు కట్ చేస్తున్నావు? నేను ఈరోజు ఏదైనా ఆకుకూర చేయమన్నాను కదా. లేదండి, మేడం గుత్తుంకాయ చేయమన్నారు. నేను దేవకి మేడంని అడిగి చెప్పాను కదా ఆకుకూర చేయమని. మేడం అంటే దేవకి మేడం కాదు, ఈ గాయత్రి మేడం. ఈ మేడం చెప్పింది, అందుకే ఆ వంట మనిషి చేస్తుంది. నీకు కావాల్సింది నువ్వు వండించుకొని తిను, నిన్ను ఎవ్వరూ ఆపడం లేదు. కానీ దేవకి మేడం ఇష్టపడింది వండాలి కదా. ఏది వండాలో ఏది వండకూడదో, ఎవరు ఏ పని చెయ్యాలో ఏది చెయ్యకూడదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను, లేదంటే మా అమ్మ. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేయడానికి నేనే మాత్రం ఒప్పుకోను. నువ్వెళ్ళు. నీ పని కూడా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నేను డిసైడ్ చేస్తాను. నా వర్క్ డిసైడ్ చేయటానికి నువ్వెవరు? ఈ ఇంటి వారసురాల్ని, నీ యజమానురాల్ని. ఇంకా 15 రోజుల్లో నా పుట్టినరోజున నాకు పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు నేనే మీ అందరికీ బాస్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. అది జరిగినప్పుడు కదా. ఎందుకు జరగదు? మీడియా వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిగ్గా వినలేదేమో అనుకుంటా.
మా నానమ్మ, మా అమ్మ నాన్న నా బర్త్డే రోజు నన్ను అఫీషియల్గా ఆస్తికి వారసురాలిగా ప్రకటించి నాకు పట్టాభిషేకం చేసి గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి నన్ను యజమానిని చేస్తాను అని అన్నారు. చేస్తా అన్నారు, కానీ ఇంకా చెయ్యలేదుగా. గాయత్రి బర్త్డే అని చెప్పారు కదా, అది ఎప్పుడు మేడం? నెక్స్ట్ మంత్ 2nd కి రాధా. ఇప్పుడు మన గాయత్రి గారికి ఎన్ని సంవత్సరాలు మేడం? ఏంటి రాధా ఇలా అడుగుతున్నావు? నాకొక చిన్న డౌట్. మొన్న కేవైసీ కోసం తీసుకున్న గాయత్రి గారి డాక్యుమెంట్స్ లో డేట్ ఆఫ్ బర్త్ వేరేలా ఉంది. మీరు చెప్పిన దానికి డాక్యుమెంట్స్ లో ఉన్నదానికి మ్యాచ్ అవ్వటం లేదు మేడం.